రాజన్న సిరిసిల్ల జిల్లా 30 కిలోల దుప్పి మాంసం స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు గంభీరాపేట మండలం ముస్తఫానగర్ గ్రామ అడ్డగుట్ట శివారు ప్రాంతాలలో దుప్పి మాంసం స్వాధీనం చేసుకున్నారు. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట కొమరయ్య తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో పంట పొలాల వద్ద కుక్కలతో వేటాడి దుప్పిని వధించిన వేటగాడు దుప్పి మాంసం మొక్కలుగా చేసి అమ్ముతూ ఉండగా వలపన్ని పట్టుకున్న అధికారులు కొమరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సరే మళ్ళీ తీసుకుపోతాం. నీకు ఇప్పుడు స్కానింగ్ ఇట్లా అన్నీ చేస్తాం కానీ ఫస్ట్ అన్నం నేను బాబు. సార్ కి జేసీబీ తాళమంట ఓకే సార్. ఈరోజు సిరిసిల్ల రేంజ్లోని గంభీరావుపేట మండలం గంభీరావుపేట బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ 192లో అడ్డగుట్ట ప్రాంతంలో గంట కొమరయ్య అనే వ్యక్తి దుప్పిని వేటాడాడు. సమాచారం మేరకు వెంటనే మేము వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి 30 కేజీల దుప్పి మాంసంతో సీజ్ చేసి తీసుకొని అటవీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. కేసు బుక్ చేసి కోర్టుకి ఈరోజు సబ్మిట్ చేస్తాం. ఇలాంటి అటవీ నేరాలని వైల్డ్ లైఫ్ అటవీ నేరాలకి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని ఈ విధంగా తెలుపడం జరుగుతుంది. ఎటువంటి అటవీ వైల్డ్ లైఫ్ నేరాలను పాల్పడద్దని ప్రజలకి ఈ సమక్షంలో చెప్తున్నాం. దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. కఠినమైన చట్టాలు వచ్చినాయి. ప్రజలందరూ కూడా అవేర్నెస్గా ఉండి అటవీ వన్యప్రాణులని ఎటువంటి హాని కలిగించకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.